ప్రియ క్రైస్తవుడా, ఒక్కసారి ఈ కథ విను. నీ జీవితంలో ఒంటరిగా ఉన్నానని, శోధనలు, వేదనలు నా జీవితాన్ని కమ్మివేశాయని, నీ జీవితంలో ఎవరూ నీకు తోడులేరని, చుట్టూ ఎంతమంది రక్తసంబంధులు ఉన్నా ఒంటరినని, నీ జీవితంలో ఎటువంటి సారమూ లేని ఎముకల గూడులా మరణవేదనలు చుట్టుముక్కాయని భాలిస్తున్నావా? ఒక్కసారి ఇది విను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనయ్యుండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి ఎముకలతో నిండి ఉన్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపించుచుండగా ఎముకలన్నీ ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియునని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీమీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానైయున్నానని మీరు తెలిసికొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములునూ మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమును లేకపోయే. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారిమీద ఊపిరి విడువుము. ఆయన నాకాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడాయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులనందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానైయున్నానని మీరు తెలిసికొందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తానని మీరు తెలిసికొందురు. ఇదే యెహోవా వాక్కు. అవును, ఒక్కసారి ఆయన వైపు మనస్ఫూర్తిగా తిరుగు. నీ భారము ఆయన మీద మోపుము. మరణఛాయలో ఉన్న నీ జీవితాన్ని, ఎముకల గూడులా ఉన్న నీ జీవితాన్ని మరలా బలిష్టంగా చేయగల శక్తి మన దేవునిది. ఎవరో ఏదో అనుకుంటారని భయపడకు, నిరాశ చెందకు. ఒక్కసారి ఆయన గొప్పతనాన్ని గుర్తించు. ఆమేన్.